36 సంవత్సరాలుగా సుమారు 70,000 మందికి కరాటే విద్య నేర్పిన గురువాయన. రెండు 270 మందిని బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్లుగా తయారు చేసి ఎందరినో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్లుగా తయారు చేసిన ఘనత వారిది. ఇటు కరాటే మాస్టర్గా అటు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ద్విపాత్ర పోషిస్తూ ఎందరో యువకులను భావితరాలకు అందిస్తున్నారాయన. దాదాపు 260 ఉచిత శిక్షణా శిబిరాలు నిర్వహించి ప్రస్తుతం జపాన్ కరాటే ఫోటో ఫెడరేషన్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా వారికి డాక్టరేట్ అవార్డు లభించింది. వారి శిష్యులు ఎందరో దేశ విదేశాల్లో కరాటే శిక్షణ ఇస్తున్నారు. 1,00,000 మందికి కరాటే విద్య నేర్పడమే లక్ష్యంగా పనిచేస్తున్న కరాటే మాస్టర్ సెన్సాయ్ ఎండి సాజిద్ పాషాతో రియల్ టాక్ విత్ ఏకే. జపాన్ కరాటే శిక్షణ ఎన్నేళ్ల నుంచి ఇస్తున్నారు? దాదాపు 36 సంవత్సరాలు అయింది సార్. బ్లాక్ బెల్ట్ ఎంతమంది పొందారు? నేషనల్, ఇంటర్నేషనల్. కరాటేలో ఎన్ని అవార్డులు పొందుంటారు? నేను 14 నేషనల్స్ తీసుకున్నాను సార్. వెపన్లో ఏ వెపన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు? దాన్ని ఎంతమందికి నేర్పించారు? ఒక చిన్నపాటి విలేజ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఆయుధాలతోనే అటాక్ చేసినప్పుడు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ సార్ ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉంటారు. పేరెంట్స్ కూడా నేర్చుకోగానే డబ్బులు ఇవ్వమని చెప్తారు సార్. మీకున్న గొప్ప అనుభవం ఏంటి? ఇబ్బందికరమైన అనుభవం ఏంటి? కరాటే నేర్చుకుంటే ఏమొస్తుంది, రౌడీలు తయారవుతారు, ఎవరిని కొడతాము, ఎందుకు అవసరమా అది. స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ కరాటే విషయంలో సార్ పోటీలు నిర్వహించేది కానీ బెల్ట్లు ఇచ్చేది కానీ ప్రైవేట్ సంస్థలే. ప్రభుత్వ గుర్తింపు అనేది ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీలో 4% రిజర్వేషన్ ఉంది సార్ కరాటే. అంటే శిక్షకులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఏదో మనం పోతున్నామా, క్లాస్ ఇస్తున్నామా, వస్తున్నామా, ఇది కాదు. విద్యార్థులకే కాకుండా వివిధ రంగాల వారికి కూడా శిక్షణ ఇచ్చే అవకాశం లభించి ఉంటుంది. అంజన్ కుమార్ సార్ అని అప్పుడు కొత్తగా IPS. కరాటే మాస్టర్ సెన్సాయ్ ఎండి సాజిద్ పాషాతో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాకు చెందిన చేర్యాల మండల కేంద్రంలోని ఎండి సాజిద్ పాషా గారి ఇంట్లో ఉన్నాం. వారు జపాన్ కరాటేలో సిద్ధహస్తులు. సుమారు 70,000 మందికి విద్యార్థులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినవారు. హిందీ ఉపాధ్యాయునిగా ఎంతో అనుభవం ఉన్నవారు. ఇటీవలనే ఢిల్లీలోని ఒక స్వచ్ఛంద సంస్థ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. వారితో మనం వారి జీవిత విశేషాలు, వారి శిక్షణ అనుభవాలు, వారి శిక్షణ తీరులు ఇవన్నీ తెలుసుకుందాం. వారు జపాన్ కరాటేతో పాటుగా వెపన్ ప్లస్ యోగా ఇస్తున్నారు. యోగా శిక్షణకు ఈ 3 విభిన్నమైనవి. ఈ విభిన్నమైన వాటి కలయికనే వారుగా పేర్కొనవచ్చు. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. మీరు జపాన్ కరాటే శిక్షణ ఎన్నేళ్ల నుంచి ఇస్తున్నారు? దాదాపు 36 సంవత్సరాలు అయింది సార్. 36 సంవత్సరాలు అయింది సార్. ఎంతమందికి? సుమారు 70,000 మంది అన్నారు సార్. 70,000 మంది వరకు దాదాపు ఇచ్చాను సార్. అందులో వివిధ రకాల బెల్ట్స్ ఉంటాయి కదా సార్. బ్లాక్ బెల్ట్ ఎంతమంది పొందారు? 270 మెంబర్స్ వరకు బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు సార్. తర్వాత అందులో ఒక 260, 275 వరకు ఛాంపియన్స్, నేషనల్, ఇంటర్నేషనల్లో ఛాంపియన్షిప్ అయ్యారు సార్. వారు వివిధ రంగాల్లో కూడా ఇప్పుడు స్థిరపడ్డారు సార్. ఈ పోలీస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, డిఫెన్స్ సర్వీసులలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు సార్. దేశ విదేశాల్లో కూడా మీ శిష్యులు ఉన్నారు సార్. దేశ విదేశాల్లో ఉన్నారు సార్. అంటే ఈ శిక్షణ ఆధారంగా సార్ జీవన భృతి పొందుతున్న వారు కూడా ఉన్నారా సార్? అవును సార్. దాదాపు ఒక 70 కుటుంబాలు వాళ్ళు జీవన భృతి పొందుతున్నారు సార్ కరాటే వల్ల. ఏ దేశాల్లో ఉన్నారు? గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు సార్. మనకు
యూకేలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు మా విద్యార్థులు. వాళ్ళు ఇటు కరాటే ప్రాక్టీస్ చేసుకుంటూ కరాటే నేర్పుతూ వేరే అంశాలలో కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు సార్. వారు ఉద్యోగాలు చేస్తూ దీన్ని అదనంగా సార్ శిక్షణకు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. అవును సార్. మీ శిక్షణ అనుభవాలు ఏంటి? 85లో సార్, 1985లో 10th అయిపోగానే ఇక్కడ చేర్యాల ప్రాంతానికి వరంగల్ నుండి సిహెచ్ నాగరాజు సార్ గారు వచ్చేవారు సార్ కరాటేకి నేర్పించడానికి. మా ఫ్రెండ్స్ అంతా పోయేవారు. అయితే వీళ్ళు వెళ్తున్నందుకు నేను కూడా వాళ్ళతో పోయాను సార్. అదే టైంలో వరంగల్లో ఎంటర్ ద డ్రాగన్ అని బ్రూస్లీ ఫిలిం వచ్చింది సార్. అవును. ఆ ఫిలిం చూడడానికి నేను కరాటేపై ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేర్యాల నుండి సైకిల్పై పోయాను సార్ అంటే నేను. బ్రూస్లీ సినిమాలన్నీ కరాటేకి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. అవును సార్. అయితే ఆ యాక్షన్ మూవీస్ కాబట్టి అది చూడడానికి నేను సైకిల్ మీద పోయి వరంగల్లో ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత నేర్చుకోవాలనే తపన ఉండే సార్. అదే తరుణంలో నాగరాజ్ సార్ గారు ఇక్కడ క్లాస్ పెడితే అక్కడ పోయి నేను స్కూల్లో 1985లో 10th అయిపోగానే సార్, మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్, మేలో నేను జాయిన్ అయ్యాను సార్. అక్కడ సార్ ఎన్నేళ్ళు శిక్షణ పొందారు? సార్ దగ్గర 89, 90 వరకు తీసుకున్న తర్వాత నాకు బ్లాక్ బెల్ట్ షోదాన్ సార్, ఫస్ట్ డాన్ వచ్చింది సార్ నాకు. ఇది టెస్ట్ కూడా మద్రాసులో అయింది. అప్పట్లో మద్రాస్కి పోవాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉండే సార్. నేను ఒక ఆర్టిస్ట్ సార్. నేను సైన్ బోర్డ్స్ రాసేవాడిని, వెహికల్స్కి నెంబర్ ప్లేట్ రాసేవాడిని. అసలు నా వృత్తి యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్. నన్ను చేరాలో చాలామంది ఆర్టిస్ట్ పాషా అంటారు. ఆర్టిస్ట్ పాషా అంటారు. ఇప్పుడు కరాటే పాషాగా మారింది. కరాటే పాషగా మారిపోయినా సార్. అయితే ఆర్ట్ చేసి డబ్బులు కుదబెట్టుకొని అప్పుడు ఎంత సార్, 16 రూపాయలు ఉండే సార్. ట్రైన్లో 16 రూపాయలు పెట్టి చెన్నైకి వెళ్ళి అక్కడ బ్లాక్ బెల్ట్ టెస్ట్ ఇచ్చాను సార్. 16 మంది పాల్గొంటే అందులో 3 పాస్ అయినాం సార్. అందులో నేను ఒక్కడిని. బ్లాక్ బెల్ట్ తీసుకున్న తర్వాత మా సెన్సై గారు అంటే మా సార్ గారు ఇక్కడ క్లాస్ నాకు అప్పగించి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని నేను కంటిన్యూ చేసుకుంటూ ఇదే జపాన్ కరాటేలో అసోసియేషన్లో నేను శిక్షణ పొందుతూ 30 సంవత్సరాలు పొందాను సార్. 30 సంవత్సరాల తర్వాత శిక్షణ ఇస్తున్నారు. అవును సార్, 30 ఏళ్ళ నుంచి శిక్షణ. మీరు శిక్షణ పొందింది ఎన్నేళ్ళు? నేను శిక్షణ పొందింది 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు చర్యాల్లోనే శిక్షణ పొందారా లేదా హైదరాబాద్కి వెళ్ళి అట్లా? 9 సంవత్సరాలు ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత సార్ మా నాగరాజ్ సార్ గారు ఇక్కడ క్లాస్ బంద్ చేశారు. మళ్ళీ నేను ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ కోసం నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్స్ సెకండ్ డాన్ తీసుకోవాలని చెప్పేసి అప్పుడు సిటీకి వెళ్ళాను సార్. అక్కడ మాకు రాపోలు సూర్సన్ అని మాస్టర్ గారు పరిచయం అయ్యారు. సార్ దగ్గర, సార్ సిద్దిపేటకు కూడా వస్తుంటారు కదా రాపోలు సూర్సన్? అవును సార్. సార్ దగ్గర జాయిన్ అయ్యి సార్ దగ్గర 30 ఇయర్స్ శిక్షణ పొందాను సార్. ఆ 30 ఇయర్స్లో నేను 6th డిగ్రీ బ్లాక్ బెల్ట్ వరకు తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత నాకు జపాన్ యూనివర్సిటీ వాళ్ళు, జపాన్ కరాటే షోటో ఫెడరేషన్ వాళ్ళు నా యొక్క కరాటే సేవను గుర్తించి వారు నాకు తెలంగాణ కరాటే చీఫ్గా నాకు అఫిలియేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు జపాన్ కరాటే షోటో ఫెడరేషన్లో 2018 నుండి కొనసాగుతున్నా సార్ తెలంగాణ చీఫ్గా. ఇప్పుడు టోటలీ నా ట్రైనింగు నేను చెప్పడం కానీ అన్నీ కలిపి కరాటే జీవితము 36 సంవత్సరాలు సార్. ఇందులో 36 సంవత్సరాల్లో సార్ కరాటేలో ఎన్ని అవార్డులు పొంది ఉంటారు? నేను 14 నేషనల్స్ తీసుకున్నాను సార్. 14 నేషనల్ తీసుకున్నా సార్. తర్వాత ఇంటర్నేషనల్ 3 తీసుకున్నా సార్. ఏది సంతృప్తినిచ్చింది, బాగా ఫీల్ అయ్యేట్టుగా చేసింది? నాకు కరాటే అంటేనే చాలా అది సార్. నాకు కరాటే అంటే చాలా ఇంట్రెస్ట్. గెలవడం ఓడిపోవడం అని ముఖ్యం కాదు సార్. ఏ ఆటలోనైనా గెలుపు ఓటంలో ముఖ్యం కాదు. ఆ ప్రోగ్రామ్కి మనం అటెండ్ అయినామంటే అటెండ్ కావడమే నేను ఎంతో అదృష్టంగా భావించేవాను సార్. సో అందులో అటెండ్ అయ్యాను. అందులో పెద్ద పెద్ద మాస్టర్ జపాన్ నుండి వచ్చేవారు. వారి యొక్క అండర్లో శిక్షణ పొందాలని చెప్పేసి నాకు ఎంతో కుతూహలం ఉండేది సార్. కానీ భగవంతుని దయ వల్ల అన్నీ చేయగలిగాను సార్. నాకు ఆ భగవంతుడు సహకరిస్తున్నాడు సార్. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా నేను కరాటే ప్రాక్టీస్ చేస్తూ శిక్షణ ఇస్తూ మళ్ళీ ఇటువైపు డిఎస్సి రాసి సార్. డిఎస్సిలో కూడా 2nd ర్యాంక్ తీసుకొని గవర్నమెంట్ టీచర్గా. ఏ సంవత్సరం మీరు హిందీ 2002లో సార్. ఎక్కడెక్కడ పనిచేశారు? నేను నా ఫస్ట్ అపాయింట్మెంట్ సలాక్పూర్ సార్, మద్దూరు మండలం. తర్వాత ఇక్కడ నుంచి జాఫర్గఢ్ మండల్కి వెళ్ళాను సార్. అక్కడ 4 సంవత్సరాలు చేసి అక్కడి నుండి మళ్ళీ చేరాల మండల్కి వచ్చి పెదరాజుపేట హై స్కూల్లో చేశాను సార్.
తదుపరి వేచిరేణి హై స్కూల్లో చేశాను. రీసెంట్లీ జూన్లో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ అంటే తీసుకొని ఎక్కడ ఉద్యోగం చేసినా కానీ అక్కడ పిల్లలకు కోచింగ్ ఇచ్చేవారా కంపల్సరీ కరాటేలో? కంపల్సరీ సార్. స్కూల్లో ఏడా నేను అడుగు పెడితే అక్కడ పిల్లలని బ్లాక్ బెల్ట్ చేసి బయటకు వచ్చిన సార్. ప్రతి స్కూల్లో నేను ఏడ పెట్టిన క్లాసెస్ కంపల్సరీ బ్లాక్ బెల్ట్ చేస్తా. వాళ్ళకు ఒక రూట్ చూపించి మళ్ళీ బయటకు వస్తా సార్. మీరు హిందూ ఉపాధ్యాయులు సార్. బోధనలో వేరే, అవును సార్. హిందీ నేర్పడం విభిన్నంగా ఉంటుంది, సార్. కరాటే నేర్పడం విభిన్నంగా ఉంటుంది. సార్. ఇందులో షౌట్ చేయడం ఉంటుంది, అక్కడ షౌట్ చేస్తే అవును పిల్లలు సార్. బెదిరిపోతారు. మరి కానీ అట్లా ఉండదు సార్. పిల్లలు చాలా అభిమానంతో ఉంటారు సార్ పిల్లలు. నా సబ్జెక్ట్ కూడా బోధన కూడా అట్లే ఉంటుంది సార్. చాలా ఇంట్రెస్ట్ చూపుతారు. ఎక్కువ ఏదైనా స్కూల్లో కూడా ఏది ఉన్నా కూడా పిల్లలు నాకు అటాచ్మెంట్ బాగా ఉంటారు. మా హెడ్ మాస్టర్ గారు కూడా మంచి సపోర్టు, మా టీచర్లు కరాటే నేర్పడంతో పాటుగా సార్ యోగా నేర్పుతున్నారు, సార్ యోగాసనాలు వేయించారు. సార్. యోగాసనాలకు కరాటేకి సంబంధం లేదు, లేదు సార్. ఇది విభిన్నమైన ప్రక్రియ. సార్. ధ్యానం కానీ యోగా కానీ సార్. యోగాసనాలు కానీ విభిన్నమైన ప్రక్రియ. సార్. ఈ రెండు ప్రక్రియలు మిళితం చేయడం ఎందుకు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఈ రోజుల్లో యోగా అనేది ఇప్పుడు మా గౌరవ ప్రధానమంత్రి గారు ఉన్నారు కదా సార్, అవును. వారు యోగాను కంపల్సరీ స్కూళ్ళలో పెట్టారు కదా సార్. కాబట్టి మనం యోగాను కూడా ఒకవైపు నేర్పాలి, అందులో కూడా మనం పిల్లలకి సిద్ధహస్తులం చేయాలని ఒక ఆలోచనతో నేను కూడా కొన్ని క్లిప్పింగ్స్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ. అంటే రామ్దేవ్ బాబాదా ఇంకా వేరే వాళ్ళదా? లేదు సార్, రామ్దేవ్ యోగాలో చాలా రకాలు ఉన్నాయి, అవును ఇందులో సార్. కూడా అంటే వారిది వీరిదని కాదు సార్, యోగా అనేది కంపల్సరీ చేయాలి. మా కరాటేలో కూడా కొన్ని వార్మప్స్ ఉంటాయి సార్. ఆ వార్మప్స్ దీనికి లింక్ అప్ ఉంటాయి సార్ కొద్దిగా. ఇప్పుడు దీన్ని చక్రాసనం అంటారు కదా సార్. చక్రాసనంలో మేము ఏం చేస్తామంటే స్టమక్ పై టైల్స్ పెట్టి బ్రేక్ చేస్తాం సార్. అప్పుడు చక్రాసనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికి వేరే మేము బ్యాక్ రోల్ ప్రెస్ అంటాం సార్ దాన్ని. ఇక యోగా వచ్చేవరకు దాన్ని చక్రాసనం అంటాం. ఈ విధంగా కొన్ని పేర్లు మాత్రమే చేంజ్ ఉంటాయి సార్. దాదాపు ఇవన్నీ ఒకటే సార్. ఫిట్నెస్ సంబంధించిన అన్ని దాదాపు లింకప్ ఉంటాయి సార్. ఒకదంగా ఒకటి టచ్ అప్ ఉంటుంది. అంటే ధ్యానానికి సంబంధించిన అంశం ఉంటుంది యోగాలో. అవును సార్. ధ్యానం అంటే మానసిక పరివర్తనకు కానీ సార్, మానసిక ప్రశాంతతకు కానీ ఉపయోగపడుతుంది సార్. ఏకాగ్రతకు చాలా ఉపయోగపడుతుంది అనేది జీవితానుభవం కూడా అందరికీ. అవును సార్. మీరు ధ్యానం కూడా నేర్పిస్తారా? మాది క్లాస్లో స్టార్టింగ్ కంపల్సరీ సార్. కరాటేలో మెడిటేషన్ ఉంటుంది సార్. ఎన్ని నిమిషాలు ఉంటుంది? ఒక 2 minutes ఉంటుంది. 2 minutes మెడిటేషన్. 2 minutes మెడిటేషన్ ఉంటుంది సార్. అయితే వాళ్ళు దానివల్ల ఏమైందంటే బయటి విషయాలను మర్చిపోవాలి సార్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మైండ్ ఫ్రెష్ అయిపోవాలి. ఏకాగ్రత రావడం కోసం మెడిటేషన్ ఉపయోగిస్తారు. అందుకోసం మెడిటేషన్ చేసిన తర్వాతనే క్లాస్ స్టార్ట్ అవుతుంది సార్. అంటే జనరల్గా క్లాస్ అయిపోయిన తర్వాత, యోగాలో క్లాస్ అయిపోయిన తర్వాత మెడిటేషన్ చేయిస్తుంటారు. అవును సార్. ప్రాణాయామంలో వివిధ రకాల భాగాలు, సూక్ష్మ యోగా కానీ ఇంకేదైనా కానీ అవన్నీ ప్రారంభంలో ఉంటాయి, ఇది ముగింపులో ఉంటుంది. కపాలభాతి కానీ ఇంకేదైనా కానీ. సార్, మీరు ముగింపులో ఏం చేస్తారు? ముగింపులో కూడా మేము మళ్ళీ ఒకసారి ధ్యానం చేస్తాం సార్. ఓన్లీ ధ్యానమే? మెడిటేషన్ చేసి అక్కడ నుండి డిస్పాచ్ అవుతాం. శ్వాసకు సంబంధించినవి ఏముండవు? ఏముండవు, ఓన్లీ ధ్యానం ఒకటే. ధ్యానం ఉంటుంది సార్. ధ్యానంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మీరు ఏ రకమైన ధ్యానం నేర్పిస్తారు? పీస్, మన మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా ఆలోచనలన్నీ పీస్ఫుల్గా కామ్గా ఉండడం ఒకటే. అంతే సార్. అది మామూలుగా కరాటేతో పాటుగా సార్ వెపన్ కూడా నేర్పిస్తున్నామన్నారు. అవును సార్. వెపన్ నేర్పించడానికి అదొక విభిన్నమైన ప్రక్రియ. అవును సార్. వెపన్లో ఏ వెపన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు? దాన్ని ఎంతమందికి నేర్పించారు? నాన్చాక్ ఉంటుంది సార్ ఒకటి. నాన్చాక్లో సింగిల్, డబల్ ఉంటుంది సార్. అవును. త్రిబుల్ కూడా ఉంటుంది, కానీ మన త్రిబుల్ అంటే పెద్ద స్థలం కావాలి సార్. ఆ స్థలం మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి ఇక్కడ క్లాసెస్లలో సింగిల్ లాంచకి ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తారు సార్. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా ఒక చిన్నపాటి విలేజ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఆయుధాలతోనే అటాక్ చేసినప్పుడు వాటి నుండి కాపాడుకోవటానికే సార్ ఇది నాన్చాక్ తింపి మనం సేఫ్ సైడ్ అవుతాం అంతే. ఆ సేఫ్ సైడ్ అయిన తర్వాత మనం నాన్చాక్ని పక్కకు పెట్టి మళ్ళీ మనకు వచ్చిన కరాటే కిక్ కానీ, బ్లాక్ కానీ, పంచ్ కానీ చేసుకుంటూ మనం వాళ్ళ నుండి మనం కాపాడుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ శిక్షణ ఇస్తున్నారు ప్రస్తుతం? నేను ఇక్కడ చర్యాల్లో ఇవ్వబట్టి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి చర్యలు ఎక్కడ? ఇది ఇక్కడ మన పంచతంత్ర స్కూల్ అని స్కూల్ ఉంది సార్, ప్రైవేట్ స్కూల్. గ్రౌండ్ ఉంది సార్ ఒకటి, అక్కడ నేర్పుతున్నా సార్. సిద్దిపేటలో డీకొండ మైసమ్మ గుడి సార్, క్లాక్ టవర్కి ఆపోజిట్. అక్కడ ఎన్ని సంవత్సరాలు నేర్పారు? దాదాపు 10 ఏళ్ళు అవుతుంది సార్. 10 ఏళ్ళు అవుతుంది సార్. మీ స్కూల్లో నేర్పిస్తున్నారు? స్కూల్లో ఇంకా సరౌండింగ్ విలేజెస్ ఉన్నాయి సార్. సిద్దిపేటలో దాదాపు మనకు 260 క్లాసెస్ ఉన్నాయి సార్.
ఇందులో నా ఇన్స్ట్రక్టర్స్ 40 మెంబర్స్ ఉన్నారు. ఇన్స్ట్రక్టర్స్ కూడా ఇన్స్ట్రక్టర్స్ 40 మెంబర్స్ నేర్పుతున్నారు. అందులో గుర్తింపు పొందిన వాళ్ళు ఎవరు? గుర్తింపు పొందిన వాళ్ళంటే ప్రభాకర్ ఉన్నాడు సార్. ప్రభాకర్ ఉన్నాడు, ఎల్లా గౌడ్. మా పాప కూడా బ్లాక్ బెల్టే సార్. మా బాబు కూడా బ్లాక్ బెల్టే. కాకపోతే వాళ్ళు స్టడీ రూట్లో కాబట్టి ఇక వీళ్ళకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి దాదాపు 40 మెంబర్స్ వరకు వాళ్ళు శారీరక ఆరోగ్యం కాపాడుకోవడం కోసమే పరిమితం అయ్యారు సార్. చిన్నప్పుడు నాతో వచ్చేవారు సార్ బండి మీద. నేను క్లాస్కి వెళ్తుంటే నా వెంబడి మా పాప వచ్చేది. ఆ విధంగా ఆమె కరాటేకు అట్రాక్ట్. నా ప్రజెంట్ గవర్నమెంట్ టీచర్ సార్ మా అమ్మాయి. నా అలాగానే హిందీ పండిట్. అబ్బాయి యూపీఎస్సికి ప్రిపరేషన్ అవుతున్నారు. అవును సార్. మా నాన్నగారు పోలీస్ సార్, పోలీస్ కానిస్టేబుల్ ఉండే. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇదంతా విజయానికి అంటారు కదా సార్, ప్రతి విజయం వెనుక శ్రీహస్తం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ సహకారం లేకపోతే ఏది ఉండదు. మా మిస్సెస్ గారు సార్ చెప్పాలంటే ముఖ్యంగా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చెప్పలేదు మీరు. ముజిమునిసా బేగం సార్ ఆమెది. ఆమె కూడా ఏం ఆశించలేదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఆశ పెట్టుకొని నా డబ్బులు సంపాదించాలని ఏదో ఒక రంగాన్ని ఎంచుకుంటారు. కానీ ఏ రోజునే అట్లా ఎంచుకోలేదు సార్. ఎక్కువ మనం 260 సమ్మర్ కోచింగ్ క్యాంప్ సార్. మరి ఎక్కడ పోయినా కూడా ఎవరైనా మరి ఎంత సంపాదిస్తున్నావు, ఏం కొంటున్నావు, అని ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రశ్న వేస్తారు సార్. కానీ మా మిస్సెస్ ఏ రోజు కూడా నన్ను ఏది అడగలేదు సార్. మీరు చేయండి, మీకు సహకరిస్తా. జనరల్గా కోచింగ్ ఇచ్చేటప్పుడు కొంత ఫీజు, మినిమం ఫీజు అనేది అంటే నిర్ణయిస్తారు. అవును సార్. అట్లా ఫీజులు తీసుకోవడం కాకుండా ఫ్రీ క్లాసెస్ కూడా కొన్ని జరుగుతుంటాయి. సమ్మర్ క్లాసెస్ అన్నారు మీరు. అవును సార్. అట్లా ఫ్రీ క్యాంప్స్ ఎన్ని నిర్వహించారు? 260 క్లాసెస్ సార్. 260 క్లాసెస్. 260 క్లాసెస్ అయిపోయినాయి సార్. ఇంకా కూడా చేయాలి. జనరల్గా ఫీజు తీసుకున్నప్పుడు సార్ విద్యార్థులకు ఆసక్తి ఉంటుంది అనేది కొంత జనరల్గా అంటుంటారు. నానుడి. అవును సార్. ఫీజు లేకుండా వస్తే ఆసక్తి ఉండదు వాళ్ళు ఏదో జనరల్గా. అయితే పిల్లలకి ఏంటంటే కరాటే అంటే గ్రామాలలో తెలివే కదా సార్. అవును. స్టార్టింగ్ ఏంటంటే వాళ్ళకు ఆర్ట్ పట్ల వాళ్ళకు ఇంట్రెస్ట్ రావాలని కలిగించాలని నేను ఒక 2 months 3 months ఫ్రీ కోచింగ్ క్యాంప్ ఇస్తాను సార్. ఇచ్చిన తర్వాత అందులో ఇష్టం ఉన్న వాళ్ళు మళ్ళీ తక్కువ ఫీజుతోని మళ్ళీ వాళ్ళకి శిక్షణ ఇస్తుంటా. స్టార్టింగ్ 25 రూపీస్ సార్ నాది. 25 రూపీస్ నుంచి కరాటే స్టార్ట్ చేసి ఇప్పుడు జస్ట్ 200 300 దాకా వచ్చింది సార్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ సార్ ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉంటారు సార్. మీరు డ్రెస్సులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, వీటికి కూడా ఖర్చు ఎక్కువనే ఉంటుంది సార్. మరి గ్రామీణ ప్రాంతాల్లో భరించగలుగుతున్నారా లేదా వారికి ఏమైనా మీరే సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? చేస్తున్నా సార్. ఎందుకంటే అందరూ కూడా అంత అమౌంట్ లేవు సార్. పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి పేరెంట్స్ కూడా నేర్చుకోగానే డబ్బులు ఇవ్వమని చెప్తారు సార్. వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి మంచి ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళని ఏదో రకంగా వాళ్ళకి యూనిఫామ్ అని, బెల్ట్స్ అని, కరాటే ఫీజు మాఫ్ అని ఇలాంటివి చేసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటా సార్. ఇప్పుడు మా ఊళ్ళో కూడా దాదాపు 50% స్టూడెంట్స్ అమౌంట్ ఇవ్వరు సార్. వాళ్ళకి యూనిఫామ్స్ అని అవి అన్నీ సప్లై చేస్తుంటా సార్. నేనేంటంటే నాకు వచ్చిన విద్యని 10 మందికి పంచాలి. నా విద్య నా యొక్క అది సార్. మీకు డాక్టరేట్ ఢిల్లీలోని 2 స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఇచ్చారు సార్. అలా వాటికి ఎంపిక కావడానికి ఆ స్వచ్ఛంద సంస్థలు ఎంపిక చేసే విధానం ఏదైనా ఉంటుందా? అంటే వారు విభిన్న రంగాలు సార్. అంటే ఏ కల్చరల్ యాక్టివిటీసే కావచ్చు. అవి పీస్ ఐకాన్ సార్. ఐకాన్ పీస్ అవార్డ్ కౌన్సిల్ వారు, ఇంకోటి ఎమర్జింగ్ అచీవ్మెంట్ అవార్డ్ కౌన్సిల్ వారు సార్. ఢిల్లీలో ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ మొత్తం టోటల్ భారతదేశం నుండి విభిన్న రంగాల నుంచి తీసుకొని ఇస్తుంటారు సార్. అందులో మార్షల్ ఆర్ట్స్కి ఈ సంవత్సరం నాకు ఇవ్వడం జరిగింది సార్. ఎడ్యుకేషన్ సిస్టంలో డాక్టరేట్ అంటే ఒక పీజీ తర్వాత పిహెచ్డి లాంటిది సార్. మీరు కూడా అట్లే ఫీల్ అయ్యారా దాన్ని? చాలా బాగా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే డిఓ గారు దగ్గర తీసుకొని చేసి మా జిల్లాలో పిహెచ్డి వాళ్ళు తక్కువ ఉన్నారు బాబు, అందులో మీరు ఒక్కరని చెప్పి దాదాపు ½ an hour. జనరల్గా కరాటేలో కానీ సార్, మార్షల్ ఆర్ట్స్లో కానీ డాక్టరేట్లు తక్కువే, చాలా అరుదు. మార్షల్ ఆర్ట్స్లో సుమన్ తల్వార్ గారు, తర్వాత నేను సార్. అంతే సార్. ఆయనేమో సినీ రంగం. అవును సార్. ఇదేమో ఉపాధ్యాయ రంగంలో ఉంటూ కరాటే రంగానికి చేసిన కృషి సార్ అనేది అందరిని ఎంకరేజ్ చేస్తుంటారు. వారు కూడా ఏం చేస్తారంటే కొన్ని క్యాంపులు నిర్వహించి ఆ డబ్బులు వస్తాయి కదా సార్. ఎప్పుడైనా కలుస్తుంటా సార్ నేను. మా పార్ట్నర్ సార్, మా చీఫ్ ప్యాటర్న్.
కలుస్తుంటా సార్ వారికి. అయితే వారు కూడా ఏంటంటే మంచి సజెషన్స్ ఇస్తుంటారు, ఇలా చేయాలి అలా చేయాలని. మా పిల్లలకు కూడా తీసుకెళ్తుంటా, వారితోని అవార్డ్స్ ఇప్పిస్తుంటా, డిఓ సార్తోని కావచ్చు, సిపి సార్ మేడంతో కావచ్చు. ఏదైనా చేస్తే పిల్లలకు ఒక రూట్ కనిపించాలి సార్, ఒక దానికి చేసిన ఫలితం కనిపించాలని చెప్పేసి నేను అన్ని విధాలుగా చేస్తుంటా సార్. ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తూ అవును సార్. వారి విద్యా పట్ల కూడా సహకారాన్ని అందిస్తుంది, కొంత గుర్తింపునిస్తుంది. అవును సార్. కరాటే, యోగా ఇట్లాంటి వాటికి కూడా గతంలో గుర్తింపు లేదు, కానీ అవును సార్ ఈ అవకాశాన్ని కల్పించారు సార్. అట్లా ఎంతమంది ఉపయోగించుకోగలిగారు? ఇప్పటికీ ఒక 70 మెంబర్స్ బ్లాక్ బెల్ట్స్ సార్. వాళ్ళు గవర్నమెంట్ పాఠశాలల్లో. ఇప్పుడు మాకు ఒకటి ఎప్పుడైతే నిర్భయ చట్టం వచ్చింది కదా సార్, అవును, వచ్చిన తర్వాత కరాటే కంపల్సరీ మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకు అవసరం అని చెప్పేసి అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రతి జిల్లాకు 260, 270 స్కూల్స్లో కరాటే 3 months కోచింగ్ ఇవ్వాలి సార్. ఇన్స్ట్రక్టర్కి అప్పుడు 3,000 ఇచ్చేవారు సార్, ఇప్పుడు 5,000 ఇస్తారు ఫర్ మంత్. ఇప్పుడు నా దగ్గర 70 మంది పిల్లలు ఈ సిద్దిపేట జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ళలో శిక్షణ ఇస్తారు సార్ అమ్మాయిలకు. వారికి పారితోషికం ప్రభుత్వం నుండి 15,000 వస్తున్నాయి సార్ 3 monthsకి. ఒక స్కూల్కి 70 మంది శిక్షణ ఇస్తారు సార్ నా అండర్లో. శిక్షణ ఇచ్చే సందర్భంలో సార్ జనరల్గా కొన్ని అనుభవాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి. సార్ మీకున్న గొప్ప అనుభవం ఏంది, ఇబ్బందికరమైన అనుభవం ఏంది? ఇబ్బందికరం అంటే ఇబ్బందికరం అంటూ ఏం లేదు సార్, ఆ అవకాశం రావడమే ఒక అదృష్టంగా కొన్ని భావిస్తున్నా. శిక్షణ ఇచ్చేటప్పుడు రకరకాలుగా అంటే పిల్లలు యాక్సిడెంట్స్ లాంటివి జరగడము, ఇంకేమైనా జరగడము జరుగుతుంటాయి, అంటే అనూహ్యంగా జరుగుతుంటాయి సార్. అట్లా జరిగినప్పుడు చాలా మనం బాగా ఫీల్ అవుతాం, ఇబ్బందిగా ఫీల్ అవుతాం సార్. లేదు మనం బాగా సక్సెస్ఫుల్గా చేసినాం అనుకో, అప్పుడు ఆనందం పొందుతాం. అవును సార్. ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయి? లేదు సార్, ఎక్కడ పోయినా కూడా మా ఇన్స్ట్రక్టర్స్ చెప్పేది ఏంటంటే ఏ స్కూల్ పోయినా టీచర్స్ మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు సార్, కూర్చోబెడుతున్నారు, మంచిగా పిల్లల్ని మనకు టైంకి అందిస్తున్నారు, శిక్షణ ఇస్తున్నాం, హ్యాపీగా బయటికి వస్తున్నాం సార్. అమౌంట్ కూడా గవర్నమెంట్ అన్నంత అమౌంట్ ఇస్తుంది. ఇప్పుడు దాదాపు 70 కుటుంబాలు హ్యాపీగా ఉంటున్నాయి సార్. ఒక్కొక్క ఇన్స్ట్రక్టరు ఒక 5-6 క్లాసెస్ టేకప్ చేస్తారు. అందులో ఎక్కువ లేడీ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు నా దగ్గర. అమ్మాయిలు కూడా వాళ్ళు మ్యారేజ్లు చేసుకున్నారు, పిల్లలు వాళ్ళు వాళ్ళ భర్తతోనే బండి మీద వెళ్తారు. వాళ్ళ భర్త ఆఫీస్లో కూర్చుంటే అమ్మాయిపై కోచింగ్ ఇస్తుంది. ఒక్కొక్క అమ్మాయికి 4-5 క్లాసెస్ ఉన్నాయి సార్. అందరు హ్యాపీగా ఉన్నాం సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. జనరల్గా ప్రభుత్వ ఉద్యోగం దొరికినా దొరకకున్నా అవును సార్ కొంత అవును సార్ జీవన భృతి అయితే లభిస్తుంది. అవును సార్. కరాటే నేర్చుకున్న తర్వాత ఇది నష్టం చేసిందనే ఒక ఆలోచన ఎక్కడ రాలేదు. ఏ క్రీడ అయినా నష్టం చేయదు సార్, దాన్ని ఉపయోగించుకునే పద్ధతులు తప్ప ఉపయోగించుకునే దాన్ని. అంటే ఇప్పుడు కూడా కొంత గ్రామాలలో అపోహ ఏముందంటే ఏంటంటే సార్, కరాటే నేర్చుకుంటే ఏమొస్తుంది, రౌడీలు తయారవుతారు, ఎవరిని కొడతాము, ఎందుకు అవసరమా అది ఆడపిల్లలకు అని చెప్పి ఇంకా కూడా కొంతమంది పేరెంట్స్ వద్దు అని అంటుంటారు సార్. అలాంటి పేరెంట్స్ ఇంటికి వెళ్ళి నేను స్వయంగా కలిసి వాళ్ళని మోటివేషన్ చేసి ఆ అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతుంటా సార్. అంటే ఏ వస్తువు అయినా, ఇప్పుడు కరెంట్ అనుకోండి ఏదైనా, అవును సార్, దాంట్లో వేలు పెడితే చస్తాం. అవును సార్. దాన్ని ఉపయోగించుకుంటే విద్యుత్. అవును, ఇంకా భయపడుతున్నారు. క్రీడలు కూడా అంతే, క్రీడల్ని సద్వినియోగం చేసుకోవడం ఉంటుంది, దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కూడా ఉంటుంది. ఈసారి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన దశలో చాలా మంది క్రీడాకారులుగా గుర్తింపు పొందారు, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇట్లాంటివి పొందారు. అవును సార్. ఈసారి సీఎం కప్ కూడా కరాటేను అవకాశం ఇచ్చారు సార్. సీఎం కప్లో కూడా మొన్న అన్ని గేమ్స్ అయినాయి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కూడా అయినాయి. మరి రాష్ట్ర స్థాయి పిల్లలు పోయారు సార్, రాష్ట్ర స్థాయికి పోయారు. ఇంకా రిజల్ట్ రాలేదు సార్. అక్కడ గేమ్స్ అయ్యాయి, కొద్దిగా అక్కడ డిస్టర్బెన్స్ అయితే గేమ్స్ ఆపేశారు. మళ్ళీ ఫైనల్ రౌండ్ పెడతారు సార్. మా పిల్లలు వెళ్ళారు. రీసెంట్లీ కూడా అఫీషియల్ గేమ్స్లో కూడా మా స్టూడెంట్ ఆస్మా, అరిబా, అహాద్ అలీ వీళ్ళు అఫీషియల్ టోర్నమెంట్లో కూడా విన్ కావడం జరిగింది సార్. వాళ్ళకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఆ సర్టిఫికెట్కి 4% రాయితీ సార్, రిజర్వేషన్ 4% రిజర్వేషన్ అది పొందడం జరిగింది సార్ మా సిద్దిపేట పిల్లలు. అంటే జనరల్గా స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ కరాటే విషయంలో సార్ పోటీలు నిర్వహించేది కానీ, బెల్ట్లు ఇచ్చేది కానీ ప్రైవేట్ సంస్థలే. ప్రభుత్వ పరంగా లేదు సార్, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఆర్గనైజేషన్ తరఫున చేస్తాం సార్. కాకపోతే ఒకటి ప్రభుత్వ గుర్తింపు అనేది ఏమైనా ఉంటుందా? గుర్తింపు ఉంటుంది సార్. స్పోర్ట్స్ అథారిటీ ఉంది కదా సార్. అవును, స్పోర్ట్స్ అథారిటీలో కరాటేలో స్పోర్ట్స్ కరాటే ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్ ఉంది సార్, ఏకేఎఫ్ అని.
అవును. అన్ని కరాటే ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో ఇండియాలో అందరు మాస్టర్స్ కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు. అది షోటాకాన్ కావచ్చు, బూడోకాన్ కావచ్చు, కుంగ్ఫు కావచ్చు. అన్ని ఆర్ట్స్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఒక ఆల్ ఇండియా కైడో ఫెడరేషన్ అని పెట్టుకొని దీన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకుపోయారు సార్. తర్వాత వాళ్ళంతా కలిసి WKFలో ఉంటారు సార్, వరల్డ్ కైడో ఫెడరేషన్. ఈ WKF ఉన్న వాళ్ళే ఒలింపిక్లో ఆడతారు సార్. లాస్ట్ టైం 2020లో ఒలింపిక్లో కూడా కరాటే ఆడింది సార్. ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీలో 4% రిజర్వేషన్ ఉంది సార్ కరాటే. ఇంకా ముందు కూడా అట్లా ప్రాథమిక మొదటి నుంచి లేదు సార్. 15 ఏళ్ళ నుండి పోరాటం చేస్తే ఇది రీసెంట్లీ మొన్న 2020లో అయింది సార్. ఇది ఒలింపిక్ అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సార్. యోగాని కానీ దీన్ని కానీ ఇవన్నీ కామన్వెల్త్ గేమ్లో కూడా కరాటే ఉంది సార్. కామన్వెల్త్ గేమ్ ఉంది, ఏషియన్ కరాటే గేమ్స్లో ఉన్నాయి. అంటే మీరు నేర్పిన పిల్లలు కానీ అట్లాంటి వాటికి ఏమైనా వెళ్ళిందా? ఇప్పుడు నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్కి పిల్లలు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు సార్. ఎంతమంది ఉన్నారు ఒక పోటీలో? 4 మెంబర్స్ అయితే రెడీగా ఉన్నారు. సిద్దిపేట అని వాళ్ళే సార్. వాళ్ళది ఆల్రెడీ నేషనల్ అయిపోయింది సార్ వాళ్ళది. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్కి వెళ్ళాలి. ఇప్పుడు కరాటేలో రకరకాలుగా ఉన్నాయి సార్, మీరు కూడా చెప్పారు. అవును సార్. ఎవరిది వాళ్ళే గొప్పగా చెప్పుకుంటారు సార్. మేము నేర్పేది కరాటేనే గొప్పది, ఇంకోళ్ళు నేర్పేది కాదు అనే పద్ధతిలో చెప్పుకుంటారు. అవును సార్. ఆ విధానం సరైంది కాదని నా అభిప్రాయం. కరెక్ట్ సార్. మీరేమంటారు మరి దాన్ని? అది 100% కరెక్ట్ సార్. అయితే వాస్తవానికి ఏంటంటే జపాన్ కరాటే యూనివర్సిటీ ఉంది కదా సార్. జపాన్లో ఒక యూనివర్సిటీ ఉంది, కరాటే యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ వాళ్ళు గుర్తించిన కేవలం ఒక 6 స్టైల్స్ ఉన్నాయి సార్. అందులో ఏమేంటి? జపాన్ కరాటే అసోసియేషన్, జపాన్ కరాటే షోటో ఫెడరేషన్, ఇండియన్ ఒలింపిక్ కరాటే అసోసియేషన్, ఇట్లా కొన్ని అసోసియేషన్స్ మొత్తం 6 ఉన్నాయి సార్. ఈ 6 ఇక్కడ ఇండియాలో నడుస్తున్నాయి సార్. వీటికి మాత్రమే గుర్తింపు ఉంది సార్. మన దగ్గర జపాన్ కరాటే అసోసియేషన్, జపాన్ కరాటే షోటో ఫెడరేషన్, ఈ సర్టిఫికెట్స్కి మాత్రమే కామన్వెల్త్ గేమ్లో కావచ్చు, నేషనల్ గేమ్స్లో కావచ్చు దీనికి పార్టిసిపేట్ చేసే హక్కు ఉంది సార్. మిగతా వాళ్ళు తీసుకోరు. కుంగ్ఫు కావచ్చు, ఈ కుంగ్ఫు అఫీషియల్ గేమ్ కాదు సార్. ఇప్పుడు తైక్వాండో ఉంది సార్, అది అఫీషియల్ గేమ్. ఇట్లా కొన్ని అఫీషియల్ గేమ్స్ ఉన్నాయి సార్. కరాటేలో 70 రకాలు ఉన్నాయి సార్ కరాటేలో. ఇవన్నీ కూడా వారి సొంత ఆర్గనైజేషన్ సార్ ఇవి. ఇప్పుడు మాది అట్లా కాదు సార్. మాది త్రూ జపాన్ నుండి సర్టిఫికెట్స్ రావడం, బెల్ట్స్ రావడం, ఐడి కార్డ్స్ గురించి వాళ్ళు ఇష్యూ చేస్తారు. ప్రతిదీ కూడా గుర్తింపు కార్డు వాళ్ళు ఇస్తారు. అక్కడి నుండి తెచ్చుకోవాలి సార్. కానీ కేవలం కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఎగ్జామ్లో కూర్చోబెడితే వాళ్ళే ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. శిక్షణకు వచ్చేవారికి మీరు ఇచ్చే సలహా ఏంది? శిక్షణ ఇచ్చేవారికి ఇచ్చే సలహా ఏంది? ఏ విద్యాలైనా ఫస్ట్ మనకు డిసిప్లిన్ కావాలి సార్. అవును. డిసిప్లిన్ ఉన్న విద్యార్థులు తీసుకుంటాం సార్ మేము. మిగతా ఎలాంటి అలవాట్లు ఉండకూడదు. కొంతమంది గ్రామాల్లో వెళ్తాం కదా సార్. మనం గ్రామాల్లో వెళ్తుందంటే కొందరు రకరకాల విద్యార్థులు మా దగ్గరకు వస్తుంటారు. మేము వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ డిసిప్లిన్ బట్టి మేము మా అసోసియేషన్లో జాయిన్ తీసుకుంటాం సార్. శిక్షణ ఇచ్చేవారికి డిసిప్లిన్ ఖచ్చితంగా ఉంటుందని మీరు నమ్ముతారా? కంపల్సరీ ఉంటుంది సార్. 100% ఉంటుంది సార్. మేము వేసే డ్రెస్ కూడా వైటే సార్. వైట్ శాంతికి చిహ్నము, ఇంకా రకరకాల చిహ్నాలకు కూడా అన్ని రంగుల మిళితం వైటే. అవును సార్. కాటన్ కాబట్టి బాడీ హీట్ తగ్గిస్తా సార్. మనసును ప్రశాంతంగా వస్తుంది. కంపల్సరీ మంచి పిల్లలే మనకు కావాలి సార్. అంటే శిక్షకులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? వాళ్ళు శిక్షణ ఇచ్చే సందర్భంగా ఏం పాటించాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? రకరకాలుగా ఉంటుంది కదా. వీళ్ళు ఏంటంటే క్రమశిక్షణగా ఉంటూ విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాలి. తర్వాత ఆర్ట్కి పూర్తి న్యాయం చేయాలి సార్. పిల్లలకి గురువు ఆదర్శంగా ఉంటేనే విద్యార్థులు ఆదర్శంగా తయారవుతారు. అవును సార్. గురువు ఆదర్శంగా లేకపోతే విద్యార్థులకు కూడా దురలవాట్లు వచ్చే ప్రమాదం చాలా ఉంది. అవును సార్. కంపల్సరీ ఏంటంటే ఆర్ట్ను ఫుల్ఫిల్ చేయాలి. ఏదో మనం పోతున్నామా, క్లాస్ ఇస్తున్నామా, వస్తున్నామా ఇది కాదు. వాళ్ళకు వచ్చేదాకా ఆ మూమెంట్ నేర్పాలి, పర్ఫెక్ట్ చేయాలి. శిక్షణ ఇచ్చేవారు కూడా సార్ ఒకవైపు తామంటూ తమలో ఉండే ప్రతిభను ఇంకా పెంపొందించుకుంటూ ఉండాలి. అవును సార్. పెంపొందించుకుంటూ లేకపోతే ఒక పరిమితం అయిపోయి ఇదైపోతారు. అవును సార్. ఆ ఉద్దేశంతోనే మాకు జపాన్ కరాటే షోటో ఫెడరేషన్ నుంచి ఈ సంవత్సరం 3 క్యాంపులు అయినాయి సార్. జపాన్ నుండి ప్రముఖ మాస్టర్స్ వచ్చారు సార్. కనియామా గారు వచ్చిపోయారు. ఆ తర్వాత మొన్న మా గ్రాండ్ మాస్టర్ కూడా వచ్చిపోయారు సార్. కగావా షియాన్ అని జపాన్ నుండి. వారు ఇండియాకు ఫస్ట్ టైం రావడం సార్. వారు వస్తుంటే మేము ఇక్కడ నుంచి ఒక 20 మంది టీం తీసుకొని పోయాను సార్.
అది మొన్న కేరళ రాష్ట్రంలో త్రిశూర్లో అయింది సార్ మాకు. త్రిశూర్లో అయింది. ఇక్కడ నుంచి ఒక 20 మెంబర్స్ ఆ ట్రైనింగ్కి వెళ్ళాం సార్ మేము. అప్డేట్ మూమెంట్స్ కూడా మారుతుంటాయి సార్. అవును, అప్డేట్ మారుతుంటుంది. అందులో కొన్ని హయ్యర్ ఐటమ్స్ మళ్ళీ వాళ్ళు మాకు వచ్చి నేర్పుతుంటారు. ఇయర్లీ ఒక 2 or 3 టైమ్స్ మాకు శిక్షణ కార్యక్రమాలు మా లెవెల్ వాళ్ళకు ఉంటాయి సార్. ఉంటాయి. మళ్ళీ మేము నేర్చుకొని వచ్చి ఇక్కడ నేర్పుతుంటాం. ఇన్స్ట్రక్టర్స్ మళ్ళీ మీరు నేర్పుతుంటాం. ఒక ఇన్స్ట్రక్టర్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్తుంటారు సార్. అట్లా అక్కడ కూడా మా జపాన్ కరాటే షూడో ఫెడరేషన్ ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సార్. ఫీజెస్ ఎక్కువ పెట్టారు. వేరే స్టైల్కి మనం పోల్చుకుంటే వాళ్ళు 4,000 పెడితే మాది 2,000 ఉంటుంది సార్. తక్కువ ఫీజుతోని నేర్పాలనే ఉద్దేశంతో జపానీస్ వాళ్ళు ఇక్కడికి వస్తారు సార్. మరి రీసెంట్లీ కూడా నేను క్యాంప్కి వెళ్ళి వచ్చాను డిసెంబర్లో. మీరు ఓవైపు ఉపాధ్యాయ వృత్తి, మరోవైపు కరాటే, మరోవైపు కుటుంబ బాధ్యతలు, 3 రకాల బాధ్యతలు ఉంటాయి సార్. మీ తండ్రి పోలీసు సార్. పోలీసులకు ఉండే శిక్షణ అంటే క్రమశిక్షణ సార్ మీకు కొంత అందించడం వల్లనే ఇదంతా జరిగిందని భావిస్తాం. అవును సార్. ఈ వివరాలు చెప్పగలుగుతారా? మా నాన్నగారు అబ్దుల్ రజాక్ సార్ పోలీస్ కానిస్టేబుల్గా ఎక్కడ చేశారు? దాదాపు పర్కాల్, నర్మేట, జనగాం, బచ్చన్నపేటలో రిటైర్మెంట్ అయ్యారు సార్. అప్పుడు నేను 7th క్లాస్ ఉన్నా. మా నాన్నగారి యొక్క ప్రోత్సాహంతోనే నేను మా కరాటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా వెళ్ళాను. మా అమ్మగారు హౌస్ వైఫే, ఖతీజా బేగం. నాకు తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నా మ్యారేజ్ అయింది సార్. అమ్మ ఆరోగ్యము అంటే దెబ్బతినడంతో మరి ఒక్కనే కొడుకు సార్ నేను మా అమ్మకి. కనీసం కోడల్ని తెచ్చుకుంటా అనే ఉద్దేశంతో మా అమ్మ వివాహం చేయడం జరిగింది సార్. మా ఫ్రెండ్స్లో ఫస్ట్ మ్యారేజ్ నాదే సార్. తర్వాత నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు పాప పుట్టింది సార్. మా అమ్మాయి పేరు నస్రీన్ సార్. ఆమె కూడా కరాటే. అబ్బాయి కరాటేలో బ్లాక్ బెల్ట్, 2 పిల్లలు. బాబు ఏమో యూపీపీఎస్సీకి ప్రిపరేషన్లో ఉన్నాడు సార్. ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు సార్. తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 రాశాడు సార్. దాని రిజల్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నాడు. అమ్మాయి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను సార్ గవర్నమెంట్ స్కూల్ టీచర్గా. ఆమె కూడా దాదాపు 9-10 ఏళ్ళు నారాయణ ఇన్స్టిట్యూట్స్లో ప్రిన్సిపాల్గా పనిచేసింది సార్ మా అమ్మాయి. తర్వాత మా హౌస్ వైఫ్ యొక్క కోఆపరేషన్ సార్. ఎందుకంటే ఇటు కుటుంబంలో ఎలాంటి విద్యార్థుల నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? విద్యార్థుల్లో కూడా మంచి కోఆపరేషన్ సార్. నా స్టూడెంట్స్, నాకు ఫిల్లర్స్ లాంటి వాళ్ళు, నా బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్స్ అందరు కూడా మంచి క్రమశిక్షణతో నేను చెప్పిన మాటను ఇలాంటి చేయకుండా చెప్పినట్టు చేస్తారు సార్. వాళ్ళు కూడా ఈరోజు నేను ఇక్కడ వచ్చినంటే ఒకవైపు నా మిస్సెస్ కావచ్చు, నా ఫ్యామిలీ కావచ్చు, కులమతాలకు అతీతంగా అందరూ సహకరిస్తారు సార్. ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు సార్. ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాంటి కుల మతాలు ఉండొద్దు, అందరు కలిసిమెలిసి ఉండాలి, అన్ని కులాలు మతాలు ఏవి లేవు, మన అందరం మానవ కులం అని చెప్పి అనుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి విద్యాభ్యాసం ఇస్తూ, నేను ఎక్కడ క్లాస్ పెట్టినా ఎక్కువ నా ఈ క్లాసెస్ గుళ్ళల్లో ఉంటాయి సార్. గుళ్ళల్లో ఉంటాయి. నేను ఎక్కడ డీకొండ మైసమ్మ గుడిలో కూడా మొన్న కరెంటు బిల్లు వచ్చింది సార్ అంటే కరెంట్ బిల్లు నేను కొంత పేరు చేశాను. వాళ్ళు కూడా సహకరిస్తారు సార్ అందరు. అక్కడ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ. నాకు ఇలాంటి ఏముండేది సార్. నా పిల్లలు కూడా అట్లే ఉంటారు, నా ఫ్యామిలీ అట్లే ఉంటుంది. మరి ఒకవైపు నేను ఉపాధ్యాయ వృత్తిగా చేపడుతూ ఇటు కరాటే మాస్టర్గా ఈ ఫ్యామిలీని కూడా ఇబ్బంది ఏం కలగలేదా ఎప్పుడైనా? అంటే ఇబ్బంది అంటూ ఉంటుంది సార్. అన్నిటికీ తట్టుకుంటేనే కదా సార్ జీవితం అనేది. కాబట్టి అన్నిటినీ దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి నాకు ఎమర్జింగ్ అచీవ్ అవార్డు వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది సార్. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను సార్. విద్యార్థులకే కాకుండా వివిధ రంగాల వారికి కూడా శిక్షణ ఇచ్చే అవకాశం లభించి ఉంటుంది. అవును సార్. అలా ఏ రంగాల వారికి శిక్షణ ఇచ్చారో అందులో గల అనుభవం ఏంటి? ఇక్కడ ఒకసారి 1993లో సార్ మొదటి జిల్లా స్థాయి, అప్పుడు వరంగల్ జిల్లా ఉండే సార్ చేర్యాల. అవును. మొదటి జిల్లా స్థాయి టోర్నమెంట్ పెట్టినప్పుడు అంజన్ కుమార్ సార్ అని అప్పుడు కొత్తగా ఐపీఎస్ జనగాం ఏఎస్పీ సార్, ఏఎస్పీగా వస్తే సార్ని గెస్ట్గా పిలుద్దామని పోయాను సార్. పోగానే సారు కూడా ఆల్రెడీ కరాటే నేర్చుకున్నారట. కరాటే వాళ్ళు వచ్చారు సార్ అనగానే లోపలికి పిలిచారు, మాట్లాడారు. మరి ఏ కరాటే అంటే షోటోకాన్ కరాటే అన్న. షోటోకాన్ కరాటేలో సార్ గ్రీన్ బెల్ట్ అప్పటికే. అయితే నేను కూడా ప్రాక్టీస్ చేశాను, మాది బీహార్ మాది అని చెప్పి సార్ చెప్పారు సార్. గెస్ట్గా వచ్చారు. ప్రోగ్రామ్ ఎంత లేట్ అయినా అంతా చూసి ప్రోగ్రామ్ చూసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగు
ఎస్ఐ గారు ఇంటికి వచ్చారు సార్ జీప్ వేసుకొని. ఆ, పాషా గారు ఎవరు అంటే నేనే సార్ అంటే, మిమ్మల్ని ఏఎస్పీ గారు అర్జెంటుగా జనగాంకు రామంటున్నారంటే నేను కొద్దిగా భయపడ్డా సార్, మరి ఎందుకు ఇదేదో రామంటున్నారు? తప్పు జరిగింది. అప్పుడు ఇదంతా పీపుల్స్ వారి యొక్క జోరు బాగుండే సార్, అవును. భయపడ్డాను సార్. నేను పోయాను సార్. పోగానే పాషా గారు నాకు నిన్న మీ ప్రోగ్రామ్ చూశాను, కొన్ని నేను ప్రోగ్రామ్స్లో ఐటమ్ చేశాను సార్. ఆ, అప్పుడు నా వయసు ఎంత సార్, 22-21 ఇయర్స్ నాది. ఆ, ఇప్పుడు 54 సార్. సో అప్పుడు ఆ ప్రోగ్రామ్ చూసి సార్ చాలా అట్రాక్ట్ అయ్యాను. మరి నాకు శిక్షణ ఇవ్వాలనయ్యా, ఇక్కడ ఉంటాను నేను అని చెప్పేస్తే సార్కి 3 months దాకా శిక్షణ ఇచ్చాను సార్. అంతేలే సార్ గ్రేహౌండ్స్కి వెళ్ళిపోయారు. అక్కడ నుండి గుంటూరు ఎస్పీగా పోయిన తర్వాత అక్కడ కూడా పిలిపించుకుంటే అక్కడ ఒకటి యాంటీ నక్సల్ స్క్వాడ్ అని ఒక టీం గ్రూప్ ఆ, కొత్త రిక్రూట్ అయిన వాళ్ళకి ఒక 20 members మంచి యువకులను సారు తీసుకొని వాళ్ళకు ఈ కరాటే వెపన్స్ లేకుండా వీళ్ళు అటాక్ చేయాలని చెప్పేసి ఆ, కరాటే నేర్పించడానికి నన్ను గుంటూరు పిలిపించుకోవాలి సార్. గుంటూరులో దాదాపు నేను అక్కడ 2 months ఉన్నాను సార్. 2 months. మరి ఇక్కడ అప్పటికి ఉద్యోగం లేదు. ఉద్యోగం లేదు సార్. ప్రైవేట్లో బాల విద్యోతి అనే హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నా ప్రైవేట్గా. సార్కి అడిగి పర్మిషన్తో వెళ్ళిపోయాను సార్. 2 months అక్కడే ఉన్నాను. చాలా జాగ్రత్తగా సార్ చూసుకున్నారు. సారు కింది ఆఫీస్లో సార్ ఉండేది, పైన నాకు రూమ్ ఇచ్చారు సార్. ఆ, అప్పుడు ఏకే ఖాన్ గారు డిఏజీ, సార్ ఎస్పీ, అక్కడ కూడా కానిస్టేబుల్కి కోచింగ్ ఇచ్చాను సార్. లాస్ట్ రోజు డెమోన్స్ట్రేషన్ కూడా ఇచ్చాను ప్రోగ్రాంలో, అమరవీరుల స్మారక దినోత్సవం రోజు. ఆ రోజు కూడా ప్రోగ్రాం హైలైట్ అయింది సార్. 3 జిల్లాల కలెక్టర్లు, 3 జిల్లాల ఎస్పీలు వచ్చారు సార్. అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత సార్ ఐజీగా వచ్చిన తర్వాత నాకు పిలిపించుకున్నారు. ఇప్పుడు కూడా సార్తో కమ్యూనికేషన్స్ ఉన్నాయి సార్. ప్రజెంట్ డీజీపీగా ఉన్నప్పుడు కూడా నేను పోయి సార్ని కలవడం జరిగింది సార్. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నేను శిక్షణ అంటే ఇవ్వడం. ఇది ఒక మధురానుభవం. సార్ అవును సార్, స్వీట్ మెమొరీ సార్ ఇది. స్వీట్ మెమరీ. అవును సార్. పోలీస్ జీప్లో పోయి వెళ్ళేవాడిని సార్ నేను. సార్ జీప్లో వెళ్తుంటే నేను కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చని అందరూ సిఏలు ఎస్ఏలు సెల్యూట్ చేసేవాళ్ళు సార్. చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ నేను. నాకు అప్పటి నుంచే నాకు ఒక టార్గెట్, నేను కాకుండా నా బాబుని ఐపీఎస్ చేయాలని చెప్పేసి బాబుని అట్లా సివిల్స్ కోసం ఢిల్లీకి పంపడం జరిగింది సార్. మీరు 1,00,000 మందికి శిక్షణ ఇవ్వాలనే ఒక టార్గెట్ ఎంచుకున్నారు. అంబిషన్ సార్. అవును సార్. ఇప్పటికి సుమారు 70,000 మంది అయినారు. అవును సార్. 30,000 మందిని చేయడానికి ఎంత కాలం పట్టొచ్చు? దాదాపు ఒక 2-3 yearsలో 2-3 అయిపోతుంది. yearsలో అయిపోతుంది. అయిపోతుంది సార్. అదొకటి WKFలో 7th డన్ తీసుకోవాలి సార్. ఇప్పుడు నా 6th డన్, 7th డన్ తీసుకోవాలి నా అంబిషన్. డాక్టరేట్ వచ్చింది సార్. నా చిరకాల వాంఛ డాక్టరేట్ రావాలని వచ్చేసింది. ఒక 7th డన్ తీసుకోవాలి సార్ కంపల్సరీ. WKF టోర్నమెంట్కి వెళ్ళాలి, అక్కడ 7th డన్ తీసుకోవాలి. ఈ నా యొక్క అంబిషన్ సార్. అల్లా సహకరిస్తే కంపల్సరీ అవుతుంది. మంచిది. ఆ దేవుడు సహకరించాలని కోరుకుందాం. అవును సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి సాజిద్ పాషా గారి కరాటే ప్రస్థానం. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.